నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. వేల మంది విద్యార్థుల కలలు, ఆశయాలు ఈ ఫలితాలతో ముడిపడి ఉన్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బాలికలు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అయితే ఈ సంతోషం వెనుక ఒక చేదు నిజం కూడా దాగి ఉంది. అదే ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల భారం. సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రుల పాలిట ఈ ఫీజులు శాపంగా మారుతున్నాయి. నాణ్యమైన విద్య కేవలం ధనికులకేనా? ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాలకులు ఎందుకు విఫలమవుతున్నారు? విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల పోరాటాలు కేవలం డిమాండ్లకే పరిమితమా? క్షేత్రస్థాయిలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఇదే అంశంపైన ఇప్పుడు మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. చెప్పండి. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఈరోజు తెలంగాణలో మరి 10th క్లాస్ ఫలితాలు అయితే కూడా విడుదలయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే 95.15% ఉత్తీర్ణత అయితే కూడా సాధించడం జరిగింది విద్యార్థులందరూ కూడా. అది గొప్ప విషయం. సో దీని వెనక ఒక చేదు నిజం కూడా ఉంది అనుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే మరి ఫీజులు భారీ ఎత్తున వసూలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఇది తల్లిదండ్రులపై ఒక పెను భారంగా మారిందంటే వారి యొక్క పిల్లల్ని ఉన్నత స్థాయికి చేర్చాలి అన్న, ఉన్నత విద్యను అభ్యసించాలి అని తల్లిదండ్రుల కోరిక ఉంటుంది. కానీ అప్పటి వరకు అంతవరకు వెళ్ళలేకపోతున్నారు తల్లిదండ్రులు, ఎందుకంటే ఈ ఫీజుల వల్ల. సో దీనిపై మీరేమంటారు? మా భవాని, మీకు అట్లాగే స్వాతంత్ర ప్రేక్షక నమస్కారం. మొదటగా ఇవాళ 10th క్లాస్ ఫలితాల్లో 92% పైగా విజయాలు సాధించడం, అట్లాగే అందులో బాలికలు ఎక్కువ మంది ఉండడం, బాలికలు ర్యాంకులలో ఎక్కువ మంది ఉండడం, దాని ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం, దాంతో అందరినీ పాస్ అయిన వాళ్ళని అభినందిస్తూనే ఏమైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా 8% మంది ఉన్నారో వాళ్ళను మరొకసారి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. ఎందుకంటే నిరాశ పడొద్దు. ఒక అపజయం మరొక విజయానికి దారితీస్తుంది కనుక ఆ మిగతా 8% మంది మాత్రం తప్పనిసరి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం లేదు, ఒక్కోసారి అట్లా జరుగుతుంది కనుక వాళ్ళందరూ నిరాశ పడకుండా మరొకసారి వెంటనే సప్లిమెంటరీ ఉంటాయి, దాంట్లో అటెండ్ అయ్యి పాస్ కావాలని కోరుతున్నాం. నిరాశ పడకండి, అనవసరంగా అఘాయిత్యం చేసుకోకండి, మనం విజ్ఞప్తి చేద్దాం. ఈ రెండో కోణం ఏంటంటే, పాస్ అయిన సంతోషం ఆవిరిగా సంతోషం తీరక ముందే మరి సంతోషం ఆవిరయ్యే పరిస్థితి కనపడుతుంది. మీరు అన్నట్టు మరి కాలేజీల పోటీ, కాలేజీలలో చేర్పించడం ఎట్లా, ఫీజుల భారం ఎట్లా, ఇంటర్మీడియట్ అంటే ఒక పెద్ద ఎత్తున. నా ఉద్దేశం అంటే పీజీకి అంత లేదు, ఇంజనీరింగ్ అంత లేదు, ఇతరత్ర అన్ని కోర్సులకు ఇంత ఫీజులు లేవు. చూస్తున్నాం 1,60,000 లేక 1,70,000 ఇంజనీరింగ్ సీట్ గ్యారంటీ. కానీ ఇంటర్మీడియట్ రావడానికి సమస్య ఉన్నది కనుక 10వ తరగతి వరకు హై స్కూల్ చదువు రకంగా ఉంటే ఈ 10వ తరగతి వరకు చదువు అంతా కూడా ఈ 10 ఏళ్ల చదువుకు ఎంత ఫీజులు అయినాయో కేవలం 2 ఏళ్ల చదువు కోసం అంత ఫీజులు పెట్టాల్సి వస్తుంది. అంటే దాని కారణం ఏంటంటే ఇది పేరే ఇంటర్మీడియట్ కదా, అంటే అటు ఉన్నత చదువులకు ఇటు హై స్కూల్ మధ్యన ఉన్నది కనుక ఇది త్రిశంకు స్వర్గం లాంటిది. దీన్ని దాటితే అసలైన స్వర్గం జరుపుకుంటాం అన్నట్టు త్రిశంకు స్వర్గానికి ఫీజులు ఎక్కువ, లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడి పిల్లలు అక్కడ చదవరని వాళ్ళని హాస్టల్లో వేసి వారిని బందీఖానాలో బంధిస్తున్నారు. తల్లిదండ్రుల పొరపాటు పడుతున్నారు. చాలా మంది చూడండి, ఆ ఊళ్ళో హాస్టల్ ఉన్న ఆ ఊళ్ళలో వేయరు, ఖచ్చితంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అంటే పెద్ద పెద్ద ఊళ్ళలో వేద్దామని చూస్తున్నారు. ఇది కూడా ఒక తల్లిదండ్రుల యొక్క బలహీనత. దాన్ని ఆసరా చేసుకొని ఇంటర్మీడియట్ కాలేజెస్ అన్ని కూడా ఫీజులు అడ్డగొలించేస్తున్నాయి. వాళ్ళైతే పైరవీలే, ఎంతమంది ఒక అమ్మాయినో మీరు జాయిన్ చేపిస్తే ఇంత డబ్బులు మీకు ఇస్తాం, ఇంత కమిషన్ ఇస్తామని చెప్పి లెక్చరర్లకు వాళ్ళ సిబ్బందికి ఎట్లా అంటే ఒక వేటలాగా తయారైంది. మొత్తం మీద ఊళ్ళు తిరగడం, వ్యాన్లు వేసుకొని తిరగడం, అడ్వర్టైజ్మెంట్ కోసం పెద్ద పెద్ద బోర్డు పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం. మా కళాశాల చదివిన వాళ్ళు ఇంతమంది పాస్ అయ్యారు, ఇంతమందికి ర్యాంకులు వచ్చాయి, 1 1 1 2 2 2 అన్నట్టు అవే. అయితే యాక్చువల్ గా ర్యాంకులు కూడా కొనుక్కుంటున్నారు. అంటే వేరే కళాశాలలో చదువుకునే పిల్లల్ని తాము డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాళ్ళని మా కాలేజీలో చదివారని ప్రచారం చేసుకుంటున్నారు. బడ్జెట్ స్కూల్స్, బడ్జెట్ కాలేజీల సంగతి సరే పాపం వాళ్ళేమో ఉట్టికి ఎగరలేరు, స్వర్గానికి అందుకోలేరు. అందుకని వాళ్ళు ఇటువంటి ర్యాంకులు వచ్చినా, వాళ్ళ కాలేజీలు వచ్చినా చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. పెద్ద పెద్ద కాలేజీలకు లక్షలాది రూపాయలు కమ్మేసుకుంటారు. వాళ్ళ 10 మంది మెరుగైన స్టూడెంట్స్ నుంచి పెట్టి మొత్తం ప్రపంచం అంతా అయితే వీళ్ళే ప్రపంచం అంతా ఏలేవాడు రేపొద్దున అనే మాట చూస్తున్నాను. 10th లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎక్కడో పోతున్నాడు, సెకండ్ ఇయర్కి వచ్చేకల్లా
ఫెయిల్ కూడా అవుతున్నాం చూస్తున్నాం. అంటే అంటే 10th ఇప్పుడు పిల్లలు రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే ఇప్పుడు 10th లో ఎక్కువ మార్కులు సాధించి ఇంటర్లో తక్కువ మార్కులు సాధించడం అంటే అంత ఉత్తీర్ణత కలిగిన అంత క్లెవర్ బాయ్ ఇంటర్కి రాగానే ఎందుకంత డల్లర్గా మారుతున్నారు అనుకోవచ్చు. అంటే విద్యా సంస్థలో లోపం ఉంది అనుకోవచ్చా దీని ప్రకారంగా చూసుకుంటే? ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని కాలేజెస్లో ఏ విధంగా ఉంటుంది అంటే బాగా క్లెవర్ వాళ్ళని ఒక సైడ్, డల్లర్స్ని ఒక సైడ్ అలా కూర్చోబెడుతుంటే వాళ్ళ మధ్య ఒక పార్షియాలిటీ అనేది కూడా మరి స్టార్ట్ అవుతుంది కదా. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హై స్కూళ్ళల్లో కూడా జరుగుతుందమ్మా, సమస్య లేదు. 9th దాటగానే ఇప్పుడు అసలు యాక్చువల్గా స్కూళ్ళల్లో హై స్కూల్కి వస్తే కూడా టెక్నో స్కూల్స్ అని రకరకాల పేర్లు పెడుతున్నారు. అసలు యాక్చువల్గా అవి ఏవి లేవు. పర్మిషన్ ప్రకారం అయితే టెక్నో కానీ ఇంకా రకరకాలుగా పెట్టుకోవడానికి వీలే లేదన్నమాట. పేర్లు పెట్టేస్తున్నారు. కాలేజీలో కూడా పేర్లు పెట్టేసుకుంటున్నారు. సమస్య లేదు. ఆఖరికి 6వ తరగతి అబ్బాయి నుంచి మొదలు పెడితే, ఎల్కేజీ నుంచి మొదలు పెడుతున్నారు కానీ 6వ తరగతి నుంచి మొదలు పెడితే రకరకాల కంప్యూటర్ ట్రైనింగ్ కానీ రకరకాలుగా ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. అంటే అసలు చదువు కంటే కొసరు ఎక్కువైంది. అసలు కంటే కొసరు ఎక్కువైంది. ఇంటర్మీడియట్ లో అయితే హాస్టల్ ఫీజులు ఎక్కువ అమ్మా. ఇంటర్మీడియట్ 2 ఉన్నాయి. ఒకటి ట్యూషన్ ఫీజు, అంటే ఇతరత్ర చూసుకొని అవి కాకుండా అదనంగా వసూలు చేసే ఫీజులకు ఎక్కడా కూడా రసీదులు ఇవ్వరు. రెండోది మీరు అన్నదే మనకు ఒక బందికాండ వేసినట్టు. నిజంగా చెప్పాలంటే 10th తర్వాత పిల్లలందరూ కొంచెం తల్లిదండ్రులకు అలవాటు ఉంటారు. 10th వరకు హాస్టల్లో వేసిన వాళ్ళు ఉన్నారు కాదంటే, ఇంటర్మీడియట్ వచ్చేకల్లా వాళ్ళు హాస్టల్లో వేస్తే మనకు తల్లిదండ్రుల మీద బెంగపడ్డం, దాంతో హాస్టల్లో కూడా నరకం అనుభవించడం. హాస్టల్లో ఇంటర్మీడియట్ పిల్లలు కొడుతున్నారు. పిల్లల్ని టీచర్లు కొట్టడం కాదు, బంధించి కూడా మరి బయట ప్రపంచాన్ని తెలవకుండా చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఈ టీనేజ్ అడల్సెన్స్ ఏజ్ ఉంటది కనుక ఆ టీనేజ్ చాలా దుర్మార్గంగా వాళ్ళకి ఆత్మహత్యలకు పురుగొల్పుతున్నది. ఈ అవసరం అనుకుంటే ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా ఒక రకంగా చెప్పాలంటే దీనికి కారణం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ హాస్టల్ వేయడమే తప్పు అంటున్నాను. మన ఇంటి దగ్గర కాలేజీ పెట్టుకుంటే దానిలో జాయిన్ అవుతలేదు. గవర్నమెంట్ కాలేజ్ బ్రహ్మాండంగా ఉంటాయి కానీ దానిలో జాయిన్ చేస్తున్నాయి. గవర్నమెంట్ కాలేజీలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇక్కడేమో అడ్డగోలుగా ఒకే గదిలో 20x20 10 మంది స్టూడెంట్స్ కుక్కి మంచం పక్కన మంచం వేసి చూస్తున్నాం మనం. హాస్టల్లో ఫీజు దోపిడి, స్కూల్ దేవు. మీరు అన్నట్టు బ్రిలియంట్ అంటే అని చెప్పి 4-5 క్లాసులు చేసేసి వాళ్ళను పనికిరాని వాళ్ళను క్లాసులు పెడితే ఎంత ఆత్మన్యూన్యత ఉంటుంది చూస్తాను కదా మనం. కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఒక 2-3 కార్పొరేట్ కాలేజీల వాళ్ళు కొనుక్కున్నారు మొత్తం అంతా. అంటే వాళ్ళు గుర్తపట్టుకున్నారు. కొన్నిసార్లు కలిపి వాళ్ళు విడిపోయినా సరే పేర్లు రామ్మోహన్ రావు ఉపాధ్యాయ సంఘం నాయకుడు తిరుపతి గారు కూడా ఉన్నారు. తిరుపతి గారు నమస్తే అండి. తిరుపతి గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీ ఆడియో మ్యూట్ లో ఉందండి, ఒకసారి చూసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్తే తిరుపతి గారు. ఈరోజు తెలంగాణలో మరి 10th పరీక్షలు అయితే జరిగిన తర్వాత ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఉత్తీర్ణత శాతం కూడా బాగా రావడం జరిగింది. అది సంతోషించదగ్గ విషయం. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉన్న అడ్మిషన్లు ఎందుకు పెరగటం లేదు అన్నదానికి మీ యొక్క సమాధానం ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో రిజల్ట్ ఈ సంవత్సరం బాగా వచ్చింది. గతేడాది కూడా బాగానే వచ్చింది, దానిలో ఎలాంటి డౌట్ లేదు. మరి లక్షలలో ఫీజులు తీసుకుంటున్నటువంటి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఇక్కడ మనం అందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. ఇది ప్రజలు కూడా, పేరెంట్స్ కూడా ఆలోచించాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే దీని మనకు స్పష్టంగా ఏం కనిపిస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన లభిస్తుంది, అలాగే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలంటే ముందుగా మరొక డిగ్రీతో పాటు బీఈడి చేయాలి. బీఈడిలో మంచి పర్సంటేజ్ తెచ్చుకున్న తర్వాత టెట్ అని ఉంటుంది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది క్వాలిఫై కావాలి. ఆ తర్వాత డిఎస్సి అని ఉంటుంది. ఇవన్నీ ఒక స్క్రూటినీ అయిన తర్వాతనే ఒక మంచి మెరిట్ క్యాండిడేట్ మనకు టీచర్ ప్రొఫెషన్లోకి రావడం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ఫలితాలను చూస్తుంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలకు ర్యాంక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం చూసినట్లయితే హైదరాబాదు జిల్లా అంటే తెలంగాణకు గుండెకాయలైన హైదరాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక మరి అట్టడుగు స్థాయిలో పోయింది. మీరు చూడండి, మరి 98% ప్రైవేటు పాఠశాల ఉన్నటువంటి జిల్లా హైదరాబాదే. ఈరోజు వచ్చిన రిజల్ట్ చూసుకుంటే మరి అట్టడుగు స్థాయిని ఎందుకు పోయింది? దీన్ని బట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. లక్షల్లో ఫీజు ఎందుకు కట్టాలి? ఇప్పుడు
6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సేమ్ సిలబస్ ఉంటుందండి. అది ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా మరి SCRT బుక్స్ మాత్రమే ఖచ్చితంగా మరి ఆర్టీ చట్టం ప్రకారం అంటే 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారము మరి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఒకటే కరికులం అనేటువంటిది ఉండాలి. మరి ప్రైవేట్ లో అదే ఉంది, గవర్నమెంట్ లో కూడా అదే ఉంది. కానీ ప్రైవేట్ లో చెప్పేటువంటి ఉపాధ్యాయులు మరి ఎంతవరకు క్వాలిఫైడ్ ఉన్నారు, మరి గవర్నమెంట్ లో మరి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి అంటే మరి ఇక్కడ ఎవరి లోపం అనేటువంటిది సమన్వయం చేసుకోవాలి. మరి ఇప్పుడు రిజల్ట్ తగ్గింది, మరి మళ్ళీ ఫీజులు కూడా పెంచే ప్రయత్నం చేస్తుంది మేనేజ్మెంట్. మరి ఇక్కడ పేరెంట్స్ కూడా ఎందుకు మరి వచ్చి అడగట్లేదు? ఎందుకు మరి ఇప్పుడు రిజల్ట్ తగ్గినప్పుడు ఖచ్చితంగా ఫీజులు పెంచేటువంటి అవసరం లేదు కదండి. సో ఇది ఒకటి మనం ప్రశ్న వేసుకోవాలి. ఇది మరి దీంతో పాటుగా మరి ప్రైవేటు స్కూళ్ళలో జరుగుతున్నటువంటి విషయాలకు మనం చూస్తే గనక 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మరి పిల్లలకు IIT సిలబస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అంటే ఈ కార్పొరేటివ్ స్కూల్ సిస్టమ్ గురించి నేను చెప్తున్నాను. పర్టికులర్ కార్పొరేట్ స్కూల్స్ లో అంటే IIT సిలబస్ 6th క్లాస్ లోనే వాళ్ళకి మెల్లిగా స్టార్ట్ చేస్తారు. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. మరి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కూడా ఇదే సిలబస్ మళ్ళీ చెప్తారు. మనం కంపేర్ చేస్తే మేడం ఇక్కడ ప్రైవేటు పాఠశాలల్లో కంటే గవర్నమెంట్ పాఠశాలలు గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మరి IITలో కానీ నీట్లో కానీ మంచి ర్యాంక్స్ సాధించారు పిల్లలు. వాళ్ళకి ఎలాంటి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎలాంటి ఫౌండేషన్ లేదు. ఏది మనం చెప్పినటువంటి IIT నీట్ సంబంధించిన సిలబస్ ఏం చెప్పట్లేదు. అయినప్పటికీ కూడా పిల్లలు బాగా రాణిస్తున్నారు. అంటే ఇక్కడ మరి ప్రజలు ఎందుకు మోసపోతున్నారు అని అంటే ఇప్పుడు రకరకాల బోర్డులు వస్తాయి. ఇది ఇంటర్మీడియట్ బోర్డులు అంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రాజస్థాన్ నుంచి కొన్ని విద్యా సంస్థలు వస్తున్నాయి. అవి దగ్గర హైదరాబాద్ లో ఒక 10 ఆర్గనైజేషన్ 10 ఇన్స్టిట్యూషన్లు వచ్చినాయంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ 30 నుంచి 40 విద్యా సంస్థలు నెలకొల్పుతున్నారు. ఈ 30 నుంచి 40 విద్యా సంస్థలు నెలకొల్పుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మసిబూసి మారడికాయ చేసినట్లుగా మరి పేరెంట్స్ కి ఇగో మా కళాశాలలో ఇలాంటి కరికులం మేము చేస్తున్నాం, ఇగో స్పార్క్ బ్యాచ్ అని ఉంటది, లేదా సూపర్ బ్యాచ్ అని ఉంటది, N20 అని బ్యాచ్ ఉంటది. ఈ బ్యాచ్ లో AC క్యాంపస్ అని చెప్తారు, మంచి సీనియర్ ఫ్యాకల్టీ అని చెప్తారు, వీళ్ళు బాగా పేపర్ సెట్టింగ్ చేస్తారని చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత పేరెంట్స్ కి ఏంటండి మా పిల్లడు బాగా చదివితే చాలు కాబట్టి అని మరి లక్షల్లో ఫీజులు కొమ్మరిస్తున్నారు. మరి ఇప్పుడు మన ఇంకొక ప్రశ్న ఏమేయాలంటే ఇప్పుడు IIT JEE మెయిన్స్ లో నీట్ లో మరి హైదరాబాద్ మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొన్ని వేల కాలేజీలు వేల స్కూల్స్ ఉన్నాయండి. మరి ఎన్ని ర్యాంక్స్ వస్తున్నాయి? ఇది ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు ఒక్క కళాశాలలో కనీసం 1000 మంది విద్యార్థులు ఉంటే 1 లేదా 2 ర్యాంకులే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఈ 1-2 ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి? ఆ పిల్లలు కష్టపడుతున్నారు కాబట్టి వస్తున్నాయి. మరి అదే మరి గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ చదివిన పిల్లలు కూడా 1-2 ర్యాంకులే వస్తున్నాయి. మరి అక్కడ ఎలాంటి ఫీజు కట్టట్లేదు. మరి ఇక్కడ లక్షల్లో ఫీజులు కడుతున్నాం. కాబట్టి ఇక్కడ వ్యవస్థ ఎవరు మారాలి? ప్రజలు మారాలి, పేరెంట్స్ మారాలి, మనందరం మారాలి. విద్యా సంస్థలు అనేటువంటివి ప్రక్షాళన చేయాలి. ఏ పార్టీ అధికారంలోకి రాకముందు వాళ్ళు నేను విద్యా వైద్యాన్ని పట్టించుకుంటాను, విద్యను ఫ్రీ ఇస్తానంటారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజుల్లో 90% ప్రైవేటు విద్యా సంస్థలు, అది ఇంటర్మీడియట్ కళాశాలలు కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, 90% రాజకీయ నాయకులకే ఉన్నాయి. ఆ రాజకీయ నాయకులే ఈ రోజు ఎమ్మెల్యేలుగా, కార్పొరేటర్లుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా ఉన్నారు. మరి కాబట్టి విద్య అనేటువంటిది మరి అందరి ద్రాక్షలాగానే అయింది. ఎందుకు? ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలోనే విద్య పోయిన తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది? మనకి రావు. కాబట్టి వాళ్ళు వారి యొక్క విద్యా సంస్థలు కాపాడుకోవడానికే మరి వారు రాజకీయంగా ఎదగడానికి మరి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మన ప్రజలకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఉచిత విద్య అనేటువంటిది 2009లో తిరుపతి గారు అవును కరెక్టే. ఉచిత విద్య గురించి అండ్ అదే విధంగా మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కూడా అంటే వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేకపోయినా కూడా అప్పులు తెచ్చి మరి ప్రైవేటు స్కూళ్లకు దారదత్తం చేస్తున్నారు. సో దీని గురించి మనం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. బ్యాక్ తిరుపతి గారు, ఎస్ ప్రజెంట్ మనం ఇప్పుడున్న విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ అదే విధంగా
ఫీజుల భారం ఏ విధంగా ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా ర్యాంకులనే వస్తున్నాయి, విద్యా బోధన కూడా చక్కగానే ఉంది అని అటు ఎన్ని విధాలుగా చెప్తున్నా కూడా తల్లిదండ్రులు ఇంకా ప్రైవేటు విద్యా సంస్థల వైపే కూడా మొగ్గు చూపడం మనం చూస్తున్నాం. దీని గురించి కంటిన్యూ చేయండి. ఇప్పుడు ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే 1వ తరగతిలో ఒక విద్యార్థి చేరాలనుకుంటే ప్రైవేటు పాఠశాలలో 25% బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఫ్రీ సీట్ ఇవ్వాలని ఉంది. మరి ఎన్ని పాఠశాలలు ఆ విధంగా 25% ఫ్రీ సీట్స్ ఇస్తున్నా అనేటువంటిది విద్యాశాఖ దగ్గర ఎలాంటి డాటా లేదు. నేను స్వయంగా వెళ్ళి అడిగాను. కొంతమంది కొన్ని పాఠశాలలు కూడా సందర్శించినట్లయితే ఎవరు కూడా ఇవ్వట్లేదు. మరి ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, రాజకీయ నాయకుల చేతుల్లోనే ఈ విద్యా సంస్థలు అనేటువంటి ఇప్పుడు ఉన్నాయి. అలాగే ఇంకోటి ఉచితాలు అనేటువంటిది ప్రభుత్వాలు గనక మానేస్తే, విద్యా వైద్యాన్ని ఉచితం చేస్తే గనక ఎవరు ప్రైవేట్ విద్యా సంస్థలకు పోరు. ఎందుకంటే ఇప్పుడు ఉచితాలు ఇవ్వడం ద్వారా విద్యా వైద్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. మరి నేను ఏమంటున్నాడు, విద్యా వైద్యాన్ని ఓన్లీ విద్య ఒకటి ఉచితంగా ఇవ్వండి, రోజు అనారోగ్యం రాదు కాబట్టి వైద్యాన్ని పక్కన పెడదాం. విద్య అనేది పెట్టుబడిగా పెట్టినట్లయితే మనము ఇప్పుడు ఫిన్లాండ్ దేశంలో 98% ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలో ఉన్నాయి. వాళ్ళు మరి ప్రపంచంలోనే మంచి ఒక ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషనిస్ట్ గా వాళ్ళు కొనసాగుతున్నారు, ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు. ఎందుకు 98% ప్రభుత్వం స్వాధీనంలో ఉంది అది. మరి కాబట్టి మంచి పర్టికులర్ ఒక కరికులం తయారు చేసి ప్రజలకు ఏమవసరమో నేటి టెక్నాలజీకి అనుగుణంగా మరి విద్యార్థులకు ఏది అవసరమో అది మాత్రమే వాళ్ళు అక్కడ రూపొందిస్తున్నారు కాబట్టి సక్సెస్ సాధిస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రభుత్వము మరి కొంతమంది టీచర్లను అక్కడికి పంపించడం జరిగింది సర్వే చేయమని. బాగుంది రిపోర్ట్ అని చెప్తున్నారు, కానీ తీసుకొచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఏ చెత్తగా కూడా పడేస్తున్నారు నాకేం తెలియదు. మరి కాబట్టి ఇక్కడ ఏమంటే ఉచితాలు మనం బంద్ చేసినట్లయితే ఉచితాల బదులు ఏం చేయొచ్చు, ఇప్పుడు ఆ పైసలు ఏవైతే ఉచితాలకు ఇస్తున్నటువంటి డబ్బులు ఒక నియోజకవర్గానికో ఒక జిల్లా కేంద్రానికో లేదా ఒక మండల కేంద్రంలో ఒక పరిశ్రమలు, ఐటీ కారిడారు, రకరకాల ఇండస్ట్రియల్స్ అంటే ప్రొడక్టివిటీ తయారు చేసేటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లయితే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళు మరి ఉచితాలకు ఆశపడకుండా వాళ్ళు జీతానికి పని చేస్తారు. అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, దేశం మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. తద్వారా ఏమవుతుంది, 30,000 నుండి 50,000 రూపాయలు ఒక పేద ప్రజలు సంపాదించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళు అల్టిమేట్ గా రేషన్ కార్డు కూడా అడగరు. అప్పుడు ఏం చేయొచ్చు, వీరు సంపాదించిన డబ్బులు కూడా ప్రైవేటుకు పోకుండా మరి ప్రభుత్వ బడులకే పిల్లల్ని పంపిస్తారు. ఈ కఠిన నిబంధనలు అనేటువంటి కరెక్ట్ గా లేవు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా తిరుపతిరావు గారి ద్వారా ఒక కమిటీ వేశారు ఈ ఫీజుల నియంత్రణ మీద. మరి ఆ కమిటీ ఎక్కడికి పోయిందో ఇప్పటికి కూడా తెలియట్లేదు. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి సీఎం స్థాయిలో విద్యాశాఖ ఉన్నా, విద్యాశాఖ సెపరేట్ మంత్రిత్వం ఉన్నప్పటికీ కూడా ఇది రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో విద్యా సంస్థలు ఉన్నన్ని రోజులు ఈ విద్యా వ్యవస్థ మారదు. మనం ఇలాంటి 1000 డిబేట్లు పెట్టుకున్నా ఇది అనేటువంటిది ఎంతవరకు మార్పు అనేటువంటిది కనిపించదండి. ఇది మార్పు రావాలంటే ఒకటే, మనలుంటి ఒక మార్పు ఏం రావాలి, విద్యను ఉచితం చేయండి. ఒక ఫిన్లాండ్ దేశం లాగా మరి తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలోనే ఆదర్శవంతంగా ఉండాలనేటువంటిది ఇది అందరి నుంచి వస్తేనే తప్ప అది సాధ్యం కాదు. ఇది ప్రజల నుంచి ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కేజీ నుండి డిగ్రీ పీజీ వరకు పేరెంట్స్ అంటే పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ లో కూడా ఈ మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే మన యొక్క మీడియా కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పెద్దలందరూ కూడా మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ లో చెప్పేది సేమ్ సిలబస్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూళ్లలో కాలేజ్ చెప్పే సిలబస్ సేమ్ ఉంటుంది. అయినప్పటికీ కూడా లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ర్యాంకులు రాకుండా సూసైడ్ చేసుకునే సందర్భాలు మనం ఈ మధ్య బాగా చూస్తున్నాం. విపరీతమైనటువంటి ఎందుకు ఈ యొక్క దాపురించింది అనేటువంటిది మనం ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి ఒకటే కోరుతున్నా మీ యొక్క మీడియా ముఖంగా, మనలో మార్పు రావాలి. అడగేది అమ్మాయిని అన్నం పెట్టదు, మనం అడగేది ప్రభుత్వాలు మారవు, రాజకీయ నాయకులు మారరు. కాబట్టి అడిగి సాధించుకోవాలి హక్కులు, అంతే తప్ప గానీ ఇది మనం ఎన్ని డిబేట్లు పెట్టుకున్నా ఎంత ఫీజుల గురించి మాట్లాడినా సరే. ఇప్పుడు మనం ఈరోజు డిబేట్ పెట్టుకున్నాము, రేపు జూన్ జూలై గానే కొన్ని విద్యార్థి సంఘాలు వస్తాయి, ఫీజులు ఎక్కువైనాయి అని వాళ్ళు 2 రోజులు బంధుకాలు పిలిపిస్తారు, 2 రోజులు బంద్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ హడావిడి ఏదో ఒకటి కమిటీ అంటారు, ఆ తర్వాత చెత్తకుప్పలో పడిపోతుంది. ఇది కాదు, దీనికి ఒక స్పష్టమైనటువంటి అదే కదా, అలాంటి వాటిలలో మార్పు రావాలనే కదా ఇప్పటికీ కూడా అందరూ కలిసి కృషి చేయాలని కోరుకునేది. రైట్, ఓకే. బండారు రామ్మోహన్ రావు గారు,
ఇప్పుడు మనం చూసుకుంటే కేరళ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా గవర్నమెంట్ విద్య అనేది కూడా దాంట్లో అభివృద్ధి అనేది మనం చూస్తున్నాం, బలోపేతం అవుతున్నాయి. కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఆ విధంగా జరగట్లేదు? ఆ రాష్ట్రంలో స్వయంగా విద్యాశాఖ మంత్రి ఎవరు ఇప్పుడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఉమ్, ఉమ్, అంతకుముందు 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో మొదటగా కేసీఆర్ గారి హయాంలో అట్లాగే ఉంది విద్య, ఇప్పుడు అట్లాగే ఉంది. ఉచిత విద్య లేదని ఎవరు చెప్తారు? ఉచిత విద్యనే కదా, ప్రభుత్వ స్కూళ్ళని ఉచితంగానే చెప్తున్నాయి కదా. స్కూల్లో ఒకటి విద్య కావాలి, కేవలం డ్రెస్సులు ఫ్రీ ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, అన్నీ ఉన్నాయి. నమ్మకం లేకపోతే కష్టం అంటుంది. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ఉమ్, ప్రభుత్వ విద్యా సంస్థల మీద నమ్మకం కుదిరించాలి. అది ఎవరు కుదిరించాలి? ప్రభుత్వం కుదిరించాలి, ఇటు ప్రజలు కూడా గుర్తించాలి. ఈ రెండు లేవు కదా అంటున్నాను. ఉమ్, ఇప్పుడు నిజంగా ఉచితంగా లేదంటే ఉన్నది కదా. ఇవాళ ఉచితంగా అన్ని డిగ్రీ వరకు ఉచితంగానే ఉన్నది. ఈరోజు డిగ్రీలో దోస్తు పథకం ఉన్నది. ఉమ్, దోస్తు దానికి ఎంతమంది అప్లై చేసుకుంటున్నారు డిగ్రీలో, ఇంటర్మీడియట్ తర్వాత. ప్రభుత్వ స్కూల్లో డిగ్రీ కాలేజీలో ఖాళీలు ఉన్నాయి, అట్లా ఎవరు జాయిన్ అవుతలేరు. ఉమ్, గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుతున్నారు, చూస్తున్నాం కదమ్మా. 1 to 10th ఇది ఫ్రీయే. అట్లాగే ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజీలో కేవలం ఎగ్జామ్ ఫీజు, అడ్మిషన్ ఫీజు తప్ప ఏం లేదు పెద్దగా. డిగ్రీ కాలేజీలు కూడా అంతే, చాలా నామినల్ ఫీజులు కదా. ఇప్పుడైతే 10వ తరగతి దాకా భోజనం కూడా పెడుతున్నాం కదా. మరి అటువంటి అప్పుడు ఎందుకు దీనికి పోవడం లేదు అంటే రెండు కారణాలు. ఒకటేమో ఉమ్, ఉన్నవాడికి విద్య, లేనివాడికి విద్య, ఈ వ్యత్యాసం కొనసాగుతుంది. ఇంతకుముందు తిరుపతి గారు చెప్పినట్టు పూర్తిగా పైసల బడి వేరు, పైసలు లేని బడి వేరు అయిపోతుంది. పైసల బడికి పంపేయడానికి ఈ రిక్షా కార్మికుడు కూడా ఇష్టపడుతున్నాడు. అవును, ఎందుకంటే ఇది పూర్తిగా ఎటు దిక్కు లేకపోతే, దేవుడి దిక్కని ఎటు దిక్కు లేకపోతే గవర్నమెంట్ స్కూల్ దిక్కు అనే పరిస్థితి తయారవుతుంది. ఉమ్, కానీ గవర్నమెంట్ స్కూల్ మేమందరం చదువుకోలేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇప్పుడు అడ్వకేట్లుగా, డాక్టర్లుగా, రకరకాల వృత్తులు మేమందరం లేమా? కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ జరుగుతుంది పెద్ద మోసం ఏంటంటే, ఉమ్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు మనం తెలుసుకొని విద్యా విధానంలో సంస్కరణ కావాలి. ఉమ్, ఉదాహరణకు అమెరికాలో నైబర్హుడ్ స్కూల్ సిస్టమ్ ఉంది. అంటే మన కాలనీలో ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్ చదవాల్సింది, సమస్య లేదు. మీరు పక్క కాలనీలో పోయి చదువుతా అంటే బాగా బలిపు ఎక్కువ అయితే డబ్బులు ఎక్కువ చేసుకున్నచ్చు, కానీ మొదల్లో అడ్రస్ మారాలి వాళ్ళు ఆ స్కూల్లో చదవాలంటే. ఏ స్కూల్లో ఏ కాలనీలో ఉంటున్నారో ఆ కాలనీకి సమీప స్కూల్లో మాత్రమే చేరాలి. నిబంధన లెక్కే ఉన్నది, దానికి ఏం తేడా లేదు. అంటే చాలా విద్య స్కూల్ బాగుంటే అక్కడ రెంట్లు కూడా ఎక్కువనమ్మా. మీరు అమెరికాలో చూసుకుంటే కొన్ని కాలనీలలో, కొన్ని పట్టణాలలో అక్కడ రెంట్లు ఎక్కువ. విద్య, ఆరోగ్య వసతులు బాగా ఉన్న చోట మీకు రెంట్లు ఎక్కువ, మన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆ స్కూల్లో చేరాలి నిబంధన. పక్క స్కూల్లో చేరడానికి వీల్లేదు. మనం అట్లా కాదు కదా, మన ఊరు స్కూల్ విడిచిపెట్టి ఇంకెక్కడికి పోతుంటాం. ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ స్కూల్ ఏమైతుందంటే టీచర్లు ఏమో మన ఊళ్ళలోకి వస్తున్నారు, మన పిల్లలు ఏమో బస్సులలో పరాయి ఊళ్ళోకి చదువుతున్నారు. వీళ్ళు ఇటు వాళ్ళు అటు చూస్తున్నాం కదా మనం. కనుక ఏమంటా అంటే దీనికి సిస్టమ్ లో మార్పు రాకుండా మనం ప్రజలు మారాలంటే, గాంధీ మహాత్ముడు బెల్లం తినొద్దని చెప్పడానికి నెల టైం తీసుకొని చెప్పిండట, తాను మాని కూడా. అది వ్యక్తిగతంగా మారితే లాభం లేదు. అదే అంబేద్కర్ ఏం చెప్పిండు, వ్యవస్థ మారాలి. ఇప్పుడు వ్యవస్థలో మార్పు రావాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఏ ఊళ్ళో అడ్రస్ ఉంటుందో ఆ ఊళ్ళో స్కూల్ చదవాల్సిందే. నిబంధన మనకు సేమ్ నైబర్హుడ్ స్కూల్ లాగా చేయాలి. అట్లాగే ఆరోగ్యానికి కూడా మంచి ఉదాహరణ మనకు బ్రిటన్ 1949లో మనకు నేషనల్ హెల్త్ సర్వీస్ అని చెప్పి, హెల్త్ స్కీమ్ అని చెప్పి బ్రహ్మాండ ప్రధానమంత్రికి సామాన్యుడికి ఒకటే వైద్యం ఉంటది. అక్కడ వేరే పోవడానికి వీలు లేదు. ఎవడే ఇంకా బాగా వలిపెక్కుంటే వాడు పోతే పోవచ్చు అని 1%. కానీ 99% మందికి ప్రభుత్వ వైద్యం ఉంటది అక్కడ. అమెరికాలో ప్రభుత్వ వైద్యం కష్టం. అంటే వాళ్ళకు ఉంటది, అమెరికా పౌరులకు. అందుకని జన్మత అమెరికాలో కావాలని చాలా మంది అక్కడ ఎందుకు పోతారు? గర్భాన్ని దాటి 9వ నెలలు అక్కడే వసూలు ఎందుకు అవుతున్నారు? వైద్యం ఫ్రీ కనుక. అదే బయట వాళ్ళకి లేదు. అందుకని వైద్యం రెండింటిని శాశ్వత పెట్టుబడిగా చూసినప్పుడు ప్రభుత్వాలు అట్లా చూసినప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. దీని అట్లా లేదు. వ్యాపారం, వైద్యాన్ని వ్యాపారం చేసుకున్నారు కనుక సమస్య వస్తున్నది. మంచి పరిష్కారాలు ఉన్నాయమ్మా, పరిష్కారం లేకేం లేదు. పరిష్కారమై ప్రభుత్వం. అవును రామ్మోహన్ రావు గారు, మీరు అన్నట్టుగా పరిష్కారాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ పరిష్కారాలు ఏంటి అనేవి అదే విధంగా చూసుకుంటే, ఇప్పుడు విద్యా సంస్థలో విద్యా వ్యవస్థలో ఏవైతే ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయో వాటికి నిజంగానే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు పరిష్కారాలు ఉన్నాయి. అయితే రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఫీజుల నియంత్రణకు చట్టబద్ధమైన కమిటీలను వేయడానికి మనకి అవకాశం ఉంది, కానీ ఎందుకని అమలు చేయట్లేదు? అంటే అమలు చేయడంలో ఏంటి ఇబ్బందులు ఏంటి అసలు? నాకు లీడర్ సినిమాలో గొల్లపూడి మారుతిరావు గారు ఒక మాట అంటారు, ఏమనంటే ఈ ఎమ్మెల్యేలను మినహాయించు, అవినీతి వ్యతిరేక చట్టం పాస్ అయిపోమంటాడు. మీకు వర్తించాలంటే పాస్ అయిపోయింది. ఇది అంతే. ఏమన్నా అంటే ఎవరైతే అవినీతి పరులు, ఎవరైతే రాజకీయ నాయకులు, ఇంతకు తిరుపతి గారు చెప్పిన వాళ్ళందరికీ కాలేజీలు ఉంటే వాళ్ళు ఎట్లా చట్టం కమిటీ వేస్తారు? వేయరు కదా. వేసినా తూతు మంత్రంగా ఉంటది కదా అంటున్నాడు. ఇప్పుడు డిమాండ్ సప్లై, నేనేమంటే ఎప్పుడు సూత్రం ఏంటంటే డిమాండ్ సప్లై ఉంటుంది. ప్రజలందరూ ప్రైవేట్ స్కూళ్ళని కోరుకుంటూ, ప్రైవేట్ కాలేజీలు కోరుకుంటుంటే ఇటు ప్రభుత్వం ఎంత చేసినా కూడా అటువైపు పోతుంటారు కదా అంటున్నాడు. రెండు ఉన్నాయి. ఇప్పుడు విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత
రాకముందు కానీ వచ్చినాక ఇంకా అధ్వానమైంది అంటున్నారు. రాకముందుకే మంచిగా ఉండే, ఇప్పుడు వచ్చినాక ఇంకా అధ్వానమైంది అంటున్నారు. దాన్ని అమలు చేస్తలేరు కదా. ఇప్పుడు కొత్త కత్తి తీసుకొచ్చుకొని ఉపయోగించకుండా పక్కన పెట్టిననుకోండి ఏమైతుంది, తుప్పు పట్టిపోతుంది. ఇదే అంతే. విద్యార్థి చట్టాన్ని మనం వాడతలేము. చాలా చట్టాలు అవి మనకు అమల్లో లేవంటున్నాను. అంటే పకడ్బందీ చట్టం ఉంటుంది, అమల్లో లేవంటున్నాను. ఇవాళ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో పెద్ద గండం ఏంటంటే ఈ స్పెషల్ స్కూల్స్, రకరకాల స్కూల్. నవోదయ వచ్చినప్పుడే జాతీయ విద్యా విధానం కింద పివి నరసింహారావు గారు నవోదయ స్కూల్స్ వచ్చినాయి. అరే ఆ ఒక్క స్కూల్ ఎందుకు బాగుండాలి, జిల్లాకు 80 మంది స్టూడెంట్స్ ఎందుకు బాగా, అందరికి ఎందుకు చేయరు అని కొట్లాడినాం అప్పుడు. తర్వాత ఇప్పటి జాతీయ విద్యా విధానం దాకా 2020 ఇప్పటిదాకా జరుగుతుంది ఏంటంటే మీరు స్కూళ్ళు రకరకాల వర్గీకరణ జరిగిపోయి ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ వేర్ రెసిడెన్షియల్ స్కూల్ వేరు, అన్నం పెట్టి భోజనం పెట్టి చదువు చెప్పారు. అక్కడికి పోతారు కానీ హై స్కూల్లోకి ఎందుకు వస్తారు, మామూలు హై స్కూల్లోకి ఎందుకు వస్తారు, అన్ని చేయండి పీడబోతుంది. ఇప్పుడు అందుకని నేను రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన ఒకటి మంచిదే. ఎందుకంటే మండలానికి రెసిడెన్షియల్ స్కూల్, సెమీ రెసిడెన్షియల్ రెండు ఉండాలి. ఒక సెమీ రెసిడెన్షియల్ స్కూల్ ఏమో హాస్టల్ ఉండదు, ఇంటికెళ్ళి చదువుకోవచ్చు, మధ్యాహ్నం భోజనం పెట్టు, సాయంత్రం టిఫిన్ ఉంటుంది. అదే రెసిడెన్షియల్ స్కూల్ అంటే పూర్తిగా అక్కడే ఉంటది. ఇక రెండో స్కూల్ పెట్టరు, అది మంచిగా 1000 మంది ఉంటే ఇప్పుడు స్కూళ్ళలో 10 మంది 20 మంది కడవకైనా చాంతాడే, ముంతకైనా చాంతాడు. ఎందుకంటే బావిలో అంతే ఉంటది కదా, మారదు కదా. ఇది అంతే. ఏమంటే 10 మందికైనా అదే చదువు చెప్పాలి, 100 మందికైనా అదే చదువు చెప్పాలి. ఇప్పుడు మేము హై స్కూల్లో మనకు పాత తరం చూసుకుంటే 300, 400 ఇప్పటికి ఉన్నారు. సిద్దిపేటలో ఇందిరానగర్ స్కూల్ అని ఉంటుంది, 1250 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపు 120 మంది పనిచేస్తారు. వస్తున్నారు. డిమాండ్ సప్లై, అక్కడ డిమాండ్ ఉంది, సప్లై ఉంటుంది. కొన్ని చోట్ల నేను చెప్పాను కదా, నేను చెప్పాను కదా 120 మెంబర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, 22 మంది టీచర్లు ఉన్నారు. అంటే 5 ఊరుకోరు 6 ఊరుకోరు ఉన్నారు. అంటే ఏమన్నట్టు అందరూ హైదరాబాద్ దగ్గర కావాలని కోరుకుంటారు. టీచర్ల సమస్య కూడా ఏంటంటే యూనియన్ టీచర్లు వాళ్ళు తప్పవటం కానీ అందరూ హైదరాబాద్ దగ్గర కావాలని అనుకుంటారు. ఇంకొకటి ఏమైందంటే కుక్కని చంపానంటే పిచ్చి కుక్కని ముద్ర వేసినట్టు ప్రభుత్వ స్కూల్ బాగాలేవని ఎవరు ప్రచారం చేస్తున్నాడు, గవర్నమెంటే ప్రచారం చేస్తుంది, బయట కాదు. వాళ్ళు ఎట్లా దాన్ని సొమ్ము చేసుకుంటారు, ఎవడు ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్లో. అందుకని ఏమంటున్నా అంటే ఇది ఉన్న పరిస్థితిని మెరుగుపరచాలి అంటున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా హై స్కూల్ బ్రహ్మాండంగా బాగుపడే, నీ వీడియో పెట్టుకుని మన స్వతంత్ర రెడ్డి నేను అన్ని చూపెడతాను. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా చెప్తున్నాను. నేను అప్పుడప్పుడు మ్యాథ్స్ చెప్తుంటాను. ఎంత బ్రిలియంట్ పిల్లలు ఉంటా అంటే గవర్నమెంట్ హై స్కూల్ వీళ్ళకి ఏం లేదమ్మా, కోడి పిల్లలు కోళ్ల ఫారాల కోడి పిల్లల లాగానేమో ప్రైవేట్ స్కూల్ పెరుగుతున్నారు, పిల్లలు పెరుగుతున్నారు. వెంట బంధుల మీద కోడి పిల్లల లాగా మన వీళ్ళు పెడుతున్నారు. వీళ్ళకు ఈ నాలెడ్జ్ వేరుగా ఉంటదన్నాడు, వీళ్ళ సామాజిక పరిజ్ఞానం వేరుగా ఉంటదన్నాడు. ఏ కష్టం వచ్చినా తట్టుకుంటారు అంటున్నాడు. మీరు ఆత్మహత్యలు చేసుకునే పిల్లలలో కూడా ఎవరు చేసుకుంటారు, కార్పొరేట్ స్కూల్లో పిల్లలు చేసుకుంటారు. చూస్తలేమని. అందుకని విద్యా విధానంలో మార్పు రావాలంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి కావాలి, మనసుంటే మార్గం ఉంటుంది. ఎందుకంటే దీనిలో 2 విషయాలు. ఒకటి విద్యను బాగుపడదాం అనుకుంటే 3 అంశాలు చేయాలి. ఒకటి ప్రైవేట్ స్కూల్ మొత్తం రద్దు చేయాలి, పీకేయాలని దుర్మార్గమైన వాది కరెక్ట్ కావాలంటున్నాను. ఎందుకంటే బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పటికీ నిరుద్యోగులు స్కూల్ పెట్టుకొని చేసుకుంటున్నారు. వీళ్ళని రద్దు చేయదలుచుకుంటే ఇప్పటికీ 3 స్కూల్ కావాలి. మరి అయితే మన ప్రభుత్వం పెట్టగలుగుతుందా? మేము 2005 నుంచి 6 నుంచి మేము యాన్యువల్ స్టేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ చేస్తున్నాం. అప్పుడు కేవలం 17% మంది పిల్లలు మాత్రమే 2005-6 అంటే 20 ఏళ్ల క్రితం గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ చదివారు. ఇప్పుడు ఏమైందంటే పట్టణాల్లో అయితే 70% మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, 70-80% మంది చదువుతున్నారు. అదే గ్రామాల్లో పోతే 50-50 అయింది, 50 కాదు 60-40 అయిపోయింది. అంటే మైనారిటీ అయిపోయింది గవర్నమెంట్ స్కూళ్ళలో. మరి వసతులు ఉన్నాయి, బ్రహ్మాండమైన బిల్డింగ్స్ ఉన్నాయి, ఆట స్థలాలు ఉన్నాయి. మీకు 3 అంతస్తులు 4 అంతస్తులు 50 కిలోల 25 కిలోల ఒక బియ్యం బస్తా రోజు మోషన్ అంతా వెనక బ్యాగ్ పెట్టుకొని 3 అంతస్తులు ఎక్కాలి. లిఫ్ట్ ఉండదు, పిల్లలకు ఎక్కలేరా, వాళ్ళ భుజాలు కుంగిపోతే లేవా? నో బ్యాగ్ డే ఎవరు చేస్తలేరు. నో బ్యాగ్ ఉండాలి. అసలు ఎందుకు ఇన్ని పుస్తకాలు మోయాలి? అక్కడనే అలమారాలు పెట్టి అక్కడ పెడితేనేమో పుస్తకాలు పోతున్నాయనో అశ్రద్ధ ఇది చేస్తున్నారు. అంతేందుకమ్మా ఇప్పుడు రిజల్ట్ రాకముందే ఇప్పుడు మా మనవాడు 10th వస్తున్నాడు, వాటి పుస్తకాలు వచ్చేసినాయి. ఇప్పటికి ఎప్పుడో 2 నెలల క్రితం ఇచ్చాం. 10th క్లాస్ చదవడం సగం చెప్పేసి ఇప్పటికి ఏం చేద్దాం చెప్పండి. చిన్న మెదడులకు వరుసగా ఎట్లా చెప్పాలని ఉండాలి. ఇంకోటి ఇంతకు తిరుపతి గారు మొదట ప్రస్తావించిన మంచి మాట. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసి అది ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, బ్రహ్మాండంగా వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయంటున్నారు. డైట్ కానీ లేకపోతే మేము అసలు ట్రైనింగ్ అంతా అసలు సర్వే అంతా మేము డైట్ ఫస్ట్ ఇయర్ పిల్లలతో చేయిస్తుంటాం. అంటే వాళ్ళు ఎంత బాగా అయిందంటే అట్లుండే మానసిక శాస్త్రం చదువుతారు, పిల్లల మనస్తత్వం తెలుసుకుంటారు. 10వ తరగతి ఫెయిల్ అవ్వడం ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పిల్లల్ని టీచర్లు పెట్టి ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పిస్తున్నారు, 10th వాళ్ళకి చెప్పిస్తున్నారు. దుర్మార్గం కాదంటారా? అందరికి తెలుసు కదా. ఇవన్నీ కూడా సర్టిఫికెట్ల వ్యాపారం జరుగుతుంది. డిఈఓల నుంచి కింది స్థాయి నుంచి పైదాకా రిజిస్టర్డ్ స్కూల్స్ అన్నిటి దగ్గర లంచాలు తీసుకోకుండా ఎవరైనా డిఓలు ఉన్నా చెప్పండి. పూర్తిగా అవినీతి, అశ్రద్ధ, పక్షపాతము, అలక్ష్యం ఈ 3 నడుస్తున్నాయి అంటున్నాను. అందుకని గవర్నమెంట్ స్కూళ్ళు బాగున్నాయి అని చెప్పడం కోసం మన పరీక్ష పెట్టాల్సిందే. ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పిల్లలేమో మెరికల్లాగా తయారవుతున్నారు, జీవితంలో ఏదైనా సాధించగలుగుతున్నారు. అదే ప్రైవేట్ స్కూల్ పిల్లలు కేవలం వాళ్ళు ఏదైనా డూన్ స్కూల్ పిల్లలు అనాలి. వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు నాలెడ్జ్ ఎట్లా ఉంటదంటే వాళ్ళు కేవలం
కారణం ఒకటి అంటే గుర్తు చేసుకోవడం తప్ప ఉండదు. అంటే ఒకదాన్ని అనాలిసిస్ చేయలేరు, ఒకదాన్ని విశ్లేషించి చెప్పలేరు. బట్టి మొత్తం బట్టి విధానం అన్నమాట. బట్టి విధానం అంటే అది కూడా జ్ఞాపకం ఉంటే ఒకటి జ్ఞాపకం మర్చిపోయి నాకు మొత్తం పోతుంది, అంత మొత్తం పోతుంది అవును. అంటే నకల్ మారినకి అకల్ రాహిన అన్నట్టు ఒకటి మర్చిపోతే అన్ని పోతాయి అన్నట్టు. అవును. ఇక్కడ అట్లా కాదు కదా. ఇప్పుడు బేస్ లైన్ అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఒక మాట చెప్తాను, జాతీయ విద్యా విధానంలో మంచి మార్పులు వస్తున్నాయి. దాన్ని వాళ్ళ ఈసారి వచ్చే అకాడమిక్ చేస్తా అంటున్నారు. 10th క్లాస్ కు బోర్డ్ ఎగ్జామ్ తీసేస్తా అంటున్నారు. ఆ విధానంలో ఇంకోటి ఏంటంటే మూల్యాంకన విధానం మారాలి. ప్రశ్నను బట్టి జవాబు వస్తుందమ్మా. మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా మానేశారా, రెండింటికి ఏదో ఒకటి జవాబు చెప్పండి. కొడుతున్నా అంటే తప్పే, మానేసిన అంటే తప్పే. అంటే ఇద్దరు కొట్టినట్టు లెక్క. ఇప్పుడు ఏమైతుందంటే ప్రశ్న కట్టే కొట్టే తెచ్చే ఇస్తున్నారు. అట్లా ఉండొద్దు. ప్రశ్న ఎప్పుడు కూడా రాముడికి రావణాసురుడికి మధ్యన క్యారెక్టర్ విశ్లేషణ చేయండి అని చెప్పండి. అప్పుడు రామాయణం మొత్తం చదవాలి కదా. రాముడికి సీత ఏమైతుంది అని భార్య చెల్లె తమ్ముడు అని చిన్న కూడా అప్పుడు ఈజీగా తెలుస్తుంది. పెద్ద ఆప్షన్ ఇస్తే ఏదైనా పెట్టుకుంటాడు. అది కాదు. అట్లా కాకుండా ఇప్పుడు ఈ నూతన విద్యా విధానంలో ఒక మంచి మార్పు, కాషాయీకరణ జరిగింది, రకరకాలు అంటున్నారు. కానీ నేను ఒప్పను. నేనేమంటాను అంటే ఇవాళ మూల్యాంకన విధానం మారుతుంది. సొంతంగా రాసిన వాడికి మార్కులు వచ్చే అవకాశం ఉంది అనుకోండి. ఈ 697 బోగస్ అంటున్నాడు, 597 మార్కులు బోగస్ అంటున్నాడు. 600 మార్కులు 597 ఎట్లా వస్తాయమ్మా? మ్యాథ్స్ లో మాత్రమే 100కి అంటారు. మ్యాథ్స్ లో తప్పులు ఉంటాయి ఖచ్చితంగా. లెక్క 2 4 అవుతుంది, 6 కాదు కదా. కానీ మిగతా సబ్జెక్టులలో ఏ మాత్రం చూసుకుని 60-80-90% కన్నా ఎక్కువ రావద్దు మార్కులు. ఎట్లా అవుతున్నాయి? తెలుగులో ఒక్క తప్పు ఒకటి రాయగలుగుతున్నారు కాదు. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు మీరు అంటే నాకు గుర్తొచ్చింది, ఒక్క మార్కు తక్కువ వచ్చినందుకు కూడా కొంతమంది విద్యార్థులు రీవాల్యుయేషన్ వైపు వెళ్తున్నారు. దీని గురించి మనకు మొత్తంగా చూసుకుంటే విద్యా వ్యవస్థలో ర్యాంకుల వేట అనేది కొనసాగుతుంది. తిరుపతి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ ఏవైతే మరి పాఠశాలలు ఉన్నాయో వాటిలో ఉపాధ్యాయుల భర్తీల విషయంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం ఏ విధంగా ఉంది అనుకోవాలి? అసలు ఏ విధంగా వైఫల్యం చెందుతుంది? ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉపాధ్యాయులు లేరని తెలుసు, విద్యార్థులు రావట్లేరని తెలుసు, కానీ ఇంకా కూడా ఉపాధ్యాయులను భర్తీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనుకోవాలి? మంచి క్వశ్చన్ వేశారు మీరు. ముఖ్యంగా ఇప్పుడు 20,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సబ్జెక్టు టీచర్స్ కొరత చాలా వేధిస్తుంది. కరెక్ట్ గా ఒక హై స్కూల్లో అంటే ఇప్పుడు 6 సబ్జెక్టులు ఉంటే ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉంటే గనక మంచి రిజల్ట్స్ సాధించవచ్చండి. ఇప్పుడు సబ్జెక్టు టీచర్స్ లేకపోయినప్పటికీ కూడా మొన్న ఏం చేశారు, వర్క్ అడ్జస్ట్మెంట్ కింద టీచర్స్ ని మరి ఎక్కువ ఉన్నటువంటి టీచర్స్ ని అడ్జస్ట్మెంట్ చేశారు. అంటే 2 స్కూళ్ళలో బోధించేటువంటి వెసులుబాటుని కల్పించి టీచర్స్ ని అక్కడిక్కడ వాడుకున్నారు కాబట్టి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మరి మీరు పర్మనెంట్ టీచర్స్ ని లేదా విద్యా వాలంటీర్స్ ని మంచిగా మీరు రిక్రూట్ చేసుకుంటే ఇంకా 100% రిజల్ట్స్ వస్తే ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పెరుగుతుందండి. మరి నమ్మకం పెరగడమే కాదు, ఇప్పుడు మనం ఏదైతే ఐఐటి నీట్ కోసమే ముఖ్యంగా ప్రైవేటు పాఠశాల కళాశాలల వైపు మరి పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. మరి వీటిని మనం ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు మరి చెప్పించకూడదు? ఇప్పుడు మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారండి. మరి గవర్నమెంట్ టీచర్స్ కి గనక మనం ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళకి జనగణన సెన్సస్ డ్యూటీస్ వేశారు, ఓకే రైట్, కొంతమంది టీచర్స్ ఖాళీగా ఉన్నారు, మరి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి. మీరు ఇప్పుడు సెన్సస్ డ్యూటీ అయిపోయినాక వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి. ఐఐటి నీట్ సిలబస్ చెప్పేటువంటి చాలా ఎఫిషియెంట్ టీచర్స్ ఉన్నారండి. ప్రభుత్వ టీచర్స్ అంత ఆషమాషిగా లేరు. మరి వీళ్ళని ఎందుకు ప్రభుత్వం వాడుకోలేకపోతుంది? అసమానమైన టీచర్లను నిందించడం కాదు, పేరెంట్స్ నిందించడం కూడా కాదు. ప్రభుత్వ వైఫల్యం 100కి 100% ఉంది. అధికారుల లోపం కూడా ఉంది. అంతేందుకని పర్యవేక్షణ అధికారులు లేరు, రెగ్యులర్ డిఓలు లేరు, రెగ్యులర్ ఎంఈఓలు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మండలానికి ఒకరు లెక్క పెట్టుకుంటే అందరు ఇన్ఛార్జ్ లేదా గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ సీనియారిటీ ప్రకారం మరి వాళ్ళకు ఎంఈఓ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వాళ్ళు అక్కడ స్కూల్లో మరి ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా ఉండి మరి ఆయన ఎంఈఓ బాధ్యతలు చూడాలా లేదా మరి మ్యాథ్స్ చెప్పాలా? ఇవన్నీ నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యం 100% ఉంది. ఇక్కడ మన ప్రభుత్వాన్ని ఎన్కేసుకు రాకూడదు. ప్రభుత్వం కనుక కరెక్ట్ గా విద్య మీద ఫోకస్ చేస్తే గనక నిజంగా మీకు నేను మంచి డాటా నేను కూడా మీకు అందిస్తాను. నేను మరి ఏ విధంగా ప్రభుత్వం లోపం ఉందనేటువంటి మనం అందరం కూడా దీని బాధ్యత తీసుకోవాలండి. ఏదో మనం ఈ రోజు మనం మాట్లాడుతున్నాం వదిలేద్దామని కదా, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి మరి ఖచ్చితంగా ప్రభుత్వము ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు మరి మెరుగైనటువంటి సౌకర్యాలు కలిగించాలి, ల్యాబ్స్ ఇవ్వాలి. ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్స్ ఇప్పుడు కొన్ని స్కూళ్ళలో ఇచ్చిరు, అలాగే మిగతా స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టాలి. వాటితో పాటు మరి కెమిస్ట్రీ ల్యాబ్స్, ఫిజిక్స్ ల్యాబ్స్ కూడా పెట్టాలి. చాలా ప్లేసెస్ ఉన్నాయండి. కొన్ని విలేజ్ లను చూస్తే 2 ఎకరాలు 3 ఎకరాలలో కూడా గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. మరి కరెక్ట్ బిల్డింగ్స్ లేవు, కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి, వాటిని పట్టించుకుంటలేరు, కడతారు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మరి మన టీవీ ఛానల్స్ లో వేస్తారు, ఒక పలానా పాఠశాలలో వర్షం కురుస్తుంది, అది ఇప్పుడు కూలిపోయి శిథిలావస్థలో ఉందని. మరి ఏం చేస్తున్నట్టు ఇప్పుడు ఈ ఉచితాలు ఎవరు అడిగారు?
ఇయ్యారండి. ఉచితాలు ఎవరు ఇవ్వమంటున్నారు? నేను అదే ప్రశ్నిస్తున్నా ప్రభుత్వానికి. ఈ ఉచితాలు ఇచ్చే బదులు బడులు కట్టండి. మీరు ఏం కట్టకండి, బడులు కట్టండి. గుడి కట్టాల్సిన అవసరం కూడా లేదు. డబ్బులు ఉన్న గుడి కట్టుకుంటారు, ప్రజల గుడులు కట్టుకుంటారు, మధ్యలు కట్టుకుంటారు, చర్చిలు కట్టుకుంటారు. మీరు బడి ఒక్కటి కట్టండి. బడి ఒక్కటే పరిష్కారం, చదువు ఒక్కటే పరిష్కారం. మరి పేదరికాన్ని నాశనం చేయాలన్నా, మరి మనిషి మహోన్నతమైన వ్యక్తిగా మరి రూపొందించాలంటే కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అంటారు, అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు పదునన్నాడు. మరి ఈ విధంగా మన ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు? ఎప్పుడు ఓటు బ్యాంకును మనం మన పాకెట్ లో వేసుకోవాలంటే మరి ఏ ఉచితాలను ప్రయోగించాలి, నెక్స్ట్ టార్గెట్ ఎవరి నాడిని పట్టాలి, ఇప్పుడు రైతులను పట్టుకోవాలా, వ్యవసాయ లేదంటే బిజినెస్ మ్యాగ్నెట్లను పట్టుకోవాలా, విద్యార్థులను పట్టుకోవాలా, ఉపాధ్యాయులు, ఇది కాదండి. కరెక్ట్ గా స్ట్రాటజీ తోటి వచ్చేటువంటి ప్రభుత్వాలు లేవు. అన్ని కమర్షియల్ అయిపోయినాయి. ప్రతి రాజకీయ పార్టీ కమర్షియలే. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు చూస్తున్న వాళ్ళకు కూడా మనం ఇది కనువిప్పు కలగాలి. మనం ఎవరిని మోసం చేస్తున్నాం? ప్రజలను మోసం చేస్తున్నాం. కాబట్టి ఈ మోసం అనేటువంటిది ఇంకా ఉపేక్షించేటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మార్పు రావాలి. నేను ఒక 4 డిమాండ్లు పెట్టదలుచుకున్నా మీ మీడియా ముఖంగా. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచండి. ఇప్పుడు రేషనలైజేషన్ చేసి కొన్ని స్కూళ్లను మెర్జ్ చేస్తామంటున్నారు. అంటే తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పిల్లలను తీసుకెళ్లి ఆ పక్కన ఏదైతే మండలంలో గానీ ఇంకో విలేజ్ లో గానీ అంటే 4-5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి స్కూల్లో మెర్జ్ చేస్తే ఇప్పుడు ఈ పాఠశాల మూతపడిపోతుంది. ఏం లాభం? మరి ఏమిస్తున్నాం మనం? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కి మరి అక్కడ నుంచి రావాలంటే పిల్లలు రారు. అల్టిమేట్ వాళ్ళు ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది అదే, మేము కొన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, లేదంటే ఇంకోటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని, మండలానికి ఒక స్కూల్ అని. ఇప్పుడు మొన్న ఆకునూరి మురళి గారు ఒక కమిటీ రిపోర్ట్ లో ఒకటి ఇచ్చారు. ఏమిటంటే మండలానికి ఒక మంచి సక్సెస్ స్కూల్ పెడతామండి, వీలైతే బస్సు పెడతాము, లేదంటే ఒక 10-15% 25% ప్రభుత్వం భరించాలి, ప్రజలు భరించాలి. అంటే ఎందుకు భరిస్తారండి? ఇప్పుడు ఉన్న స్కూల్ మూసేసి ఎక్కడికో పంపిస్తా అంటే అదేదో ప్రైవేట్ కే పంపిస్తారు కదండి. ప్రజలు ఆలోచించేది కూడా అదే కదా. మరి ఉన్న స్కూళ్లను బాగుపరిచేటువంటి గత్యంతరం లేక మీరు ఎందుకు మూసేస్తున్నారు? కాబట్టి ఆ స్కూళ్లను మూసివేయకూడదు. ఏ ఒక్క స్కూల్ కూడా మూతపడడానికి వీల్లేదు. అక్కడ టీచర్స్ తక్కువ ఉంటే టీచర్ రిక్రూట్మెంట్ చేయండి. ఒకవేళ విద్యార్థి తక్కువ ఉంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ఇంటింటికి టీచర్లు వెళ్తారు, మీరు అక్కడ డ్యూటీస్ వేయండి. ఇప్పుడు ఈ రోజు రిజల్ట్స్ వచ్చినాయి, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అన్ని ఛానల్స్ లో కూడా బ్రహ్మాండంగా మా పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్ సాధించినారు అని ప్రతి పాఠశాల వేసుకుంటే మరి ప్రభుత్వం ఎందుకు వేయట్లేదండి? ప్రభుత్వం కూడా వేయాలి కదా. ప్రభుత్వం యొక్క గొప్పతనం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి ఒక మంచి గుడ్ విల్ కదా, ఇది మంచి రిజల్ట్స్ వచ్చినట్టు. మన గవర్నమెంట్ టీచర్స్ కూడా ఒక మంచి గుడ్ విల్ వచ్చినట్టు కదా. మరి మీరు ఎందుకు మరి ప్రభుత్వ పాఠశాలలో మంచి రిజల్ట్స్ వచ్చి ఎందుకు మీరు యాడ్ ఇవ్వలేకపోతున్నారు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ లోపం, అధికార లోపం, మొత్తం సమన్వయ లోపం ఉన్నది. కాబట్టి మీరు ప్రభుత్వ పాఠశాల అలాగే ఉండాలి. విద్యార్థులు రిక్రూట్ చేసుకోవాలంటే మీరేం చేయాలి? ఖచ్చితంగా యాడ్స్ పెట్టండి, ఫ్లెక్సీలు పెట్టండి. ఏదో జూన్ 1 నుంచి 11 తారీఖు వరకు మాత్రమే బడిబాట కార్యక్రమం పెడతారండి. అది కాదు. మీరు ఇప్పటి నుంచే పెట్టండి, సమ్మర్ లో మొత్తం కూడా పెట్టండి. మైక్లు అనౌన్స్మెంట్ ఇవ్వండి, మైక్లు మొత్తం తిప్పండి. మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలో అనౌన్స్మెంట్ ఇవ్వండి, పేపర్ పాంప్లెట్స్ పంచండి. ఎక్కడికి పోతారండి? మా బాధ్యత అని చెప్పండి. ఒక గ్రామ సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ వరకు మా పిల్లల్ని మా పాఠశాలలోనే ప్రభుత్వ పాఠశాల చదివిస్తామనేటువంటి హామీని తీసుకురండి, ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకు మారవండి? ఇదంతా సమన్వయ లోపం. ఒక్కటే, రాజకీయ నాయకుల చేతుల్లో కబంధ హస్తాల్లో విద్యా సంస్థలు ఉన్న రోజులు ఈ వ్యవస్థ మారదు. కాబట్టి ఖచ్చితంగా మారాలి, మనం మారాలి. ఇంకోటి థర్డ్ పాయింట్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎట్లాగో మనం టీచర్స్ రిక్రూట్ చేసుకోవాలి. టీచర్ రిక్రూట్ చేసుకోవాలంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు. ఇప్పుడు 20,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలు ఉన్న టీచర్స్ కి ఏమంటారు పిఆర్సి డిఏలు ఇవ్వడం లేదని వాళ్ళు ఇప్పుడు 5వ తారీఖు నుంచి వాళ్ళు నిరసన సమ్మెలు వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి సరే మరి రెగ్యులర్ టీచర్స్ రిక్రూట్ చేసుకోలేకపోతే మరి కరోనా సమయంలో మరి 18,000 మంది విద్యా వాలంటీర్లు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు తీసేసింది. ఇప్పుడు మంచి క్వాలిఫైడ్ టెట్ క్వాలిఫై అయినటువంటి పాప నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి 20,000-25,000 మీరు ₹1,00,000 ఇవ్వకండి. 20,000-25,000 ఇస్తే ప్రైవేటు పాఠశాలలు చెప్పడం కంటే వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి ఆ 20,000-25,000 రూపాయలకు కూడా అద్భుతంగా పాఠాలు చెప్పేటువంటి నిరుద్యోగ గురువులు ఉన్నారండి. వాళ్ళు ఎందుకు వాడుకోవట్లేదు? మీరు అస్తమానము మనం ఒక టీచర్ నిందించడమో, ఒక ప్రైవేటు పాఠశాలను నిందించాల్సిన అవసరం మనకు లేదండి. ఇది ప్రభుత్వ లోపం ఇదంతా.
మరి ప్రజలు ఎందుకు పంపిస్తున్నారు, డబ్బులు ఎక్కువై పంపిస్తున్నారంటే ఎస్. మరి ఇక్కడ పాఠశాల స్కూల్ నా గ్రామంలో పాఠశాల ఉందంటే అక్కడ సరైనటువంటి విద్యా వనరులు లేవు, టీచర్స్ లేరు. మరి ఎందుకు చదివిస్తారండి? ఇప్పుడు నేనే ఉన్నా, సబ్జెక్ట్ టీచర్స్ లేరు నా ఊర్లో. మరి కాబట్టి నేను ప్రభుత్వ స్కూల్లో ఇస్తానండి. ఖచ్చితంగా ప్రైవేట్ కు పంపిస్తాను కదా నేను. అక్కడ వాడు క్వాలిఫైడ్ టీచర్ ఉన్నాడా లేదా నేను చూడను. సబ్జెక్ట్ ఒక టీచర్ ఉన్నాడు, పాఠం బాగా చెప్తున్నారు, పిల్లలు బాగా చదివిస్తున్నటువంటి ఈ యొక్క ఓరియంటేషన్ తోటి పిల్లల్ని పంపిస్తున్నాం తప్ప మరి అంతగా డబ్బులు ఎక్కువ ఎవరు పంపించట్లేదు. ఇదంతా గ్రామ స్థాయి నుంచి రావాలి. గ్రామ స్థాయిలో వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అక్కడి నుంచి మొదలుపెట్టుకుని మున్సిపాలిటీ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్స్, వీరందరి నుంచి కూడా ఒక మార్పు రావాలి. మనం ఏమంటున్నామంటే ఇప్పుడు 9 to 4:30, 9 to 4 గవర్నమెంట్ స్కూల్ పనిచేస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్ కూడా అదే టైం టేబుల్ ప్రకారం బోధిస్తున్నారు. ఏ ప్రైవేట్ స్కూల్లో కనీసం ఆడుకోవడానికి గ్రౌండ్ ఉందండి? లేదు. ప్రభుత్వ స్కూళ్ళలో గ్రౌండ్ ఉంది కానీ పీఈటీ లేరు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ లేరు చాలా స్కూళ్ళల్లో. పెట్టండి. అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నా కూడా మనకు ఉపాధ్యాయులు లేరు, కనీస అవసరాలు తీర్చడానికి ఒక మౌలిక వస్తువులు అనేవి లేవు. ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, బిల్డింగ్స్ పెద్ద పెద్దగా ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ టీచర్స్ లేని విద్యార్థులు చేంజ్ చేస్తారు అక్కడ. అదే చెప్తున్నా ఇప్పుడు. కాబట్టి అంత ప్రభుత్వ లోపం ఉంది. కాబట్టి రెగ్యులర్ ఎంఈఓలను రిక్రూట్ చేయాలి, రెగ్యులర్ డిఓలను రిక్రూట్ చేయాలి. 20,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఆ టీచర్ పోస్టులు కూడా రిక్రూట్ చేయాలి. ఇప్పటి నుంచే ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు యాడ్ వేయాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకు వేయకూడదు? ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన విద్య ర్యాంకులు సాధించే 10th క్లాస్ విద్య చిన్నారులకు శుభాకాంక్షలు చెప్తూ టీచర్లు కూడా మోటివేట్ చేయండి. మీ టీచర్లకు ఇచ్చే గౌరవం పిఆర్సీ డిఎల్ ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళ ఇంటింటికి వెళ్తారు, చుట్టుపక్కల పిల్లలకు చెప్తారు, వాళ్ళ అడ్మిషన్స్ చేపిస్తారు. మీరు ఎందుకు ఈ యొక్క కసరత్తు చేపట్టట్లేదంటే ఈ సమ్మర్ లో ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే పిఆర్ఓ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారండి. పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేటివ్ ఆఫీసర్స్ అని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంటింటికి వెళ్ళి అడ్మిషన్స్ అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్లో వేసుకుంటున్నారు. మరి కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ లో తిరుపతి గారు మనకి సమయం లేదు. రామ్మోహన్ రావు గారు కంక్లూజన్ ఇవ్వండి. 3 విషయాలు. ఒకటేమో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్ లెవెల్ జీరో అయిపోయింది. దాదాపు 400-500 స్కూల్లో జీరో అడ్మిషన్ లేవు. అంటే బేసిక్ గా మొదటి నుంచి కాకపోతే ఎవరుంటారు పిల్లలకి 5వ తరగతి ఖాళీ అయిపోతుంది కదా. దానికి ఇంగ్లీష్ మీడియం మోజు ఒకటి ఉన్నది. అందుకని అంగన్వాడీ కలిపేసి కొత్త నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానం ప్రకారం ఏంటంటే నర్సరీ ఈ 2 యూకేజీ 2 ప్రవేశపెట్టి చేస్తేనే అంగన్వాడీ తర్వాత వెంటనే ఇవి ఉంటేనే కరెక్ట్ అవుతుంది. అదొకటి విధానం మారాలి. అంటే కొత్త విద్యా విధానం, నూతన జాతీయ విద్యా విధానం పాటిస్తే అడ్మిషన్స్ నుంచి మొదలు పెట్టవచ్చు. అంటే నీళ్లు ఊరినప్పుడే కదా దోషుడితో తాగేది. రెండోది ఏంటంటే టీచర్ రిక్రూట్మెంట్ కాకపోవడానికి రెండో కారణం కూడా విద్యార్థి చట్టం ఏం చెప్పింది, 1:30. ఒక టీచర్ 30 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ 16 దిగజారిపోయి 1:16 ఉన్నారు. మీ తెలుసు తిరుపతి గారు 16 మంది ఉన్నారు. ఎట్లా మరి 16 మంది పిల్లలకి ఎట్లా రిక్రూట్మెంట్ జరగదుగా? అది పెద్ద ప్రమాదం. అందుకని మనం ఏం చేయాలి, పిల్లల సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటి టీచర్ చాలా మారింది. గతంలో మధ్యలో కొంచెం చెడిపోయింది కానీ ఇప్పటి గవర్నమెంట్ టీచర్స్ చాలా మారిండ్రు. మా బాధ్యత అనుకుంటున్నారు. సొంత డబ్బులు పెట్టుకొని, సౌకర్యాలు సొంత డబ్బులు పెట్టుకొని బహుమతులు ఇస్తున్నారు. మంచికి ప్రోత్సాహం, చెడుకు శిక్ష ఎంత ఉండే అవసరమో మంచికి ప్రోత్సాహం కూడా అంతే. ఇంతకుముందు తిరుపతి గారు అన్నట్టు మంచికి ప్రోత్సాహం ఇవ్వాలి కదా. మంచి స్కూల్స్ లో జరిగితే నేను 2-3 స్కూళ్లకు పాంప్లెంట్ రాసిచ్చాను. మా బడికి రండి, బ్రహ్మాండ ప్రచారం చేసుకుంటారు. మేము 12 మంది టీచర్లు ఉన్నాం హై స్కూల్లో, మా క్వాలిఫికేషన్ సిబి, మేము ఈ పని చేస్తాం. ఊళ్ళో ఉండమనేది వెనకటి ముచ్చాడు. ఊళ్ళో ఉండాలి టీచరు, దుర్మార్గం వచ్చాడు. ఎక్కడొస్తే పని కావాలా కాదా, మనకు ఎక్కడున్నామన్న సమస్య కాదు, మనకు చదువు చెప్తున్నారా లేదా కావాలి కదా అంటున్నాం. ఈ పిల్లలు ఏమో ఊరవతలికి పోతుంటారు, ఆ టీచర్లు ఊరికి వస్తే ఏం లాభం అంటున్నాం. రేషనలైజేషన్ లో టీచర్ల సంఘాల మీద నా వ్యవస్థ ఏంటంటే, రేషనలైజేషన్ లో మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే. స్కూళ్ళు 5గురికో 3గురికో స్కూల్ ఉంటే నడవదు. ఎత్తున 3 పిల్లలకు ఒక 2 టీచర్లు ఎట్లా ఉండలేరు, వీళ్ళు డిప్యుటేషన్ ఇస్తున్నారు, స్కూల్ మూతపడుతుంది. కనుక ఖచ్చితంగా స్కూల్ రిజిస్ట్రేషన్ జరగాలి, టీచర్ల రిజిస్ట్రేషన్ జరగాలి. నేను చెప్పాను కదా, హైదరాబాద్ దగ్గరగా ఉండి సౌకర్యం ఉన్న స్కూళ్లలో నేను చెప్పాను 22 మంది టీచర్లు 120 మంది పిల్లలు ఉన్నారు. మరి ఏం చేద్దాం, సబ్జెక్ట్ 2 ఉన్నారు తిరుపతి గారు, అప్పుడు ఏం చేద్దాం చెప్పండి. తప్పు కదా, మన స్వార్థం కదా, ఎక్కడైతే లేరో అక్కడ పంపాలి కదా. అందుకనే సబ్జెక్ట్ తెలియని టీచర్లు, ఇంగ్లీషులో చదువుకోని టీచర్లు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తున్నారు. ఎట్లా సాధ్యమైతే ఎట్లా వస్తుంది చెప్పండి. కనుక ఇంగ్లీష్ మీడియం చదువు వ్యతిరేకించాల్సి వస్తుంది. మన మాతృభాష మరవద్దు, ఇంగ్లీష్ మీడియం చదువు వ్యతిరేకించొద్దు. కనుక ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే నర్సరీ నుంచి కింది స్థాయి నుంచి పిల్లలు మనం రిక్రూట్ మనకు అడ్మిషన్స్ అవుతేనే బాగుంటది. దానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఒక కమిటీ వేయాలి, కమిటీ వేసిన రిపోర్ట్లు పాటించాలి. చాలా సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు పాటించడానికి దిక్కు లేదు కదా. అరణ్య రోధన అవుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు, నేను తనే విద్యాశాఖ మంత్రి కనుక
ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని మార్చాలంటున్నాడు. ఎవరైనా దాని మీద ఆసక్తి పెట్టండి. ఎస్ 12 పనులు నీకు ముఖ్యమంత్రిగా, మరి ఆ 12 పనులు ఇది 13వ పని అవుద్ది కదా, తప్పు కదా. అందుకని విద్యాశాఖ మంత్రికి తప్పనిసరి వేరుగా ఉండాలి. వాళ్ళు సమాజాన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన ఆకునూరు మురళి కొన్ని తప్పుడు సూచనలు, కొన్ని మంచి సూచనలు ఇచ్చింది కదా, వాళ్ళని okay. పాటించే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు అండ్ అదేవిధంగా తిరుపతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ మీడియా డిబేట్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ స్వతంత్ర.